హలో, మీకు ఇలా పైపింగ్ వేయటం రావట్లేదా? అయితే ఎందుకు ఆలస్యం, రండి చూపిస్తాను. ఇలా క్రాస్ పీస్ అయితే తీసుకోవాలండి పైపింగ్ కోసం. ఇలా సింగిల్ పాదంతో అయితే పైపింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా అయితే పైపింగ్ క్లాత్ మధ్యలో పెట్టుకోవాలి. చూడండి, కరెక్ట్గా సూది దగ్గరగా పెట్టుకొని చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి, ఇలా నీట్గా వస్తుంది పైపింగ్. దీన్ని పాదం ఖర్చుతోటి కట్ చేసి ఎక్స్ట్రా పీస్ అంతా తీసేయాలి. ఇదిగోండి, పాదం ఖర్చుతోటి మళ్ళీ మనం దాన్ని సేమ్ కుట్టు మీదే తీసుకోవాలండి. సింగిల్ పాదం అయితే మనం అటు ఇటు జరగను కూడా జరగదు. కరెక్ట్గా అదే కుట్టు మీద ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంటుందండి. ఎందుకంటే ఇక్కడ పైపింగ్ అడ్డు వస్తుంది కాబట్టి దాన్ని అటు ఇటు జరగనీదు, కరెక్ట్గా వెళ్ళిపోయిద్ది. దీన్నైతే కరెక్ట్గా ఇలా మనం గట్టిగా అదవాలి క్లాత్. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసి పై కుట్టు వచ్చేసి మెయిన్ క్లాత్ మీద పడేలా, ఇది కూడా సేమ్ అండి. అవుతుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో? ఎలాంటి క్లాత్ ఎక్స్ట్రా లేకుండా. అర్థమైందా మీకు? అర్థమైతే రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకున్నాం. కట్ చేసి మళ్ళీ కట్ చేసారా? చూడు సార్, ఏం కట్ చేశారు? చూడు మొత్తం వీడియో ఇంకా